శ్రీరామ భక్తుడైన హనుమంతునిని ఆరాధించిన వారికి సకల పాపాలు తొలగిపోయి విముక్తి లభిస్తుందని, ధైర్యం పెరుగుతుందని నమ్ముతారు. మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకోనున్నాము. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది చైత్రమాసంలో పౌర్ణమి తిథి 23వ తేదీన తెల్లవారుజామున 3:23 నుండి 24 ఉదయం 5:18 వరకు పౌర్ణమి తిథి ముగుస్తుంది. అంటే 23వ తేదీనే హనుమాన్ జయంతి జరుపుకోవాలి. 23వ తేదీన మనము ఏ సమయంలోనైనా హనుమాన్ పూజ చేయవచ్చు. హనుమాన్ జయంతి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. మీకు దగ్గరలో ఉండే హనుమాన్ మందిరానికి వెళ్ళి అక్కడ తమలపాకుల మాల, సింధూరం సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్తో పాటు శ్రీ సీతారాములను కూడా పూజించాలి. హనుమంతునికి ప్రీతికరమైన నైవేద్యాలు, పండ్లు, అక్షింతలు, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసాను, సుందరకాండ పఠించాలి. పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం నమో భగవతే హనుమాన్ నమః అనే మంత్రాన్ని జపించాలి. హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో మరింత ప్రాధాన్యత పెరిగింది. అంతేకాదు ఈ రోజంతా చిత్తా నక్షత్ర ప్రభావం ఉంటుంది. చిత్తా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో హనుమంతుడిని ఆరాధించడం ద్వారా అన్ని కష్టాల నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అంతేకాదు ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు. ఈ రోజున శనిదోషం ఉన్నవారు ఏదైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని హనుమంతుని ముందు నెయ్యి దీపం వెలిగించాలి. 11 సార్లు హనుమాన్ చాలీసా పాటించాలి. అలా అయితే వారి శని దోషాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సాధారణ రోజుల్లో కూడా హనుమంతునికి 11 ప్రదక్షిణలు చేయడం వలన సర్వదోషాలు నశించి శుభం కలుగుతుంది. పరమ రామభక్తుడైన ఆ హనుమంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.